సంఘం కండువాలో కవిత ఉన్నట్లు ఫ్లెక్సీలు తయారు చేయించాయి. కాసేపట్లో జాగృతి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు కవిత. ఈ సందర్భంగా ఆమె ఇంటి దగ్గర ఈ ఫ్లెక్సీ కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, చూస్తున్నాం ఫ్లెక్సీకి సంబంధించి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు గులాబీ రంగు కానీ కనిపించడం లేదు. సో ప్రజెంట్ దీనికి ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఎమ్మెల్సీ కవిత జాగృతి సంబంధించిన కార్యాలయం ఓపెనింగ్ చేస్తున్న సందర్భంగా కొంత ఆమె ఇంటి వద్ద, ఆమె నివాసం వద్ద వెలిసిన ఫ్లెక్సీలు కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వెలిసిన ఫ్లెక్సీలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చుట్టూ గులాబీ రంగు జెండాలు ఉన్నప్పటికీ లోపల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అంటే కేసీఆర్ ఫోటోతో పాటుగా కేటీఆర్ ఫోటో కూడా దర్శనమిస్తుంది. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటు మరోవైపు జాగృతి మరికొద్ది సేపట్లోనే జాగృతి ప్రధాన కార్యాలయం కవిత నివాసం పక్కనే ఉన్నటువంటి భవనంలో ఓపెన్ చేయబోతుంది. సో ఈ సమయంలో వెలిసిన ఫ్లెక్సీలు కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పైన అంతర్గత అంశాలను లేవనెత్తిన నేపథ్యం కావచ్చు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి నేతల విషయంలో కొంత భారీ విమర్శలు చేసిన కవిత ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె నివాసం వద్ద వెలిసిన ఫోటోలు ఒకసారి మనం చూడొచ్చు. కవిత ఫోటోకి సంబంధించినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కలర్ ఫ్లెక్సీకి సంబంధించిన కండువా వేసుకుంది, కానీ అందులో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కండువానే ఆమె కప్పుకొని ఉన్న ఫోటో మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇటు డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్, పోరాట యోధుడి కూతురు ఎప్పటికీ భయపడదు. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ లేవు. లేఖ విడుదలైన అనంతరం కూడా ఆమె కొంత బీఆర్ఎస్ పైన కొంత ఘాటుగా స్పందించిన, బీఆర్ఎస్ స్పందించిన నేతల విషయంలో కూడా కొంత సంచలన కామెంట్ చేస్తుంది. బీజేపీకి సంబంధించిన విషయంలో కొంత ముందుకు వెళ్తున్నారన్న అంశాలు కావచ్చు, ఇంకా కొన్ని అంశాలు రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా కవిత ఎపిసోడ్ అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవం కవిత మరికొద్ది సేపట్లో జాగృతికి సంబంధించిన కార్యాలయం ప్రారంభం కాబోతుంది. దీంతో పాటుగా ఈ ఫ్లెక్సీతో పాటుగా మనకు జాగృతికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆనవాళ్ళు లేకుండానే ఒక వ్యూహాత్మకంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా దర్శనమియడం అనేది కొంత మనం ఆసక్తికరంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జాగృతికి సంబంధించిన నేతల ఫోటోలతో పాటుగా ఇటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ముఖ్య నాయకులు, ఎందుకంటే తాజాగా తెలంగాణ జాగృతిని ఆమె బలోపేతం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి యువజనకు సంబంధించిన కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయి జాగృతికి సంబంధించిన కమిటీలు, రాష్ట్ర స్థాయి యువజన జాగృతికి సంబంధించిన కమిటీలు, రీసెంట్గా సింగరేణికి సంబంధించిన, ఎందుకంటే బొగ్గుగని కార్మిక సంఘం ఇప్పటికే బీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఆమె ప్రత్యేకంగా ఇటు జాగృతికి సంబంధించినటువంటి సింగరేణి సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ కొంత సంఘాన్ని కూడా తమ జాగృతి ఆధ్వర్యంలో బలోపేతం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద కూడా కొంత హంగామా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆమె జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరు అసలు ఈ మీటింగ్కి వస్తారు, ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారు అనేది కూడా కొంత తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. ఎందుకంటే లేఖ విడుదలైన అనంతరం కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతుందన్న నేపథ్యంలో ఆమె ఉనికి చాటుకునేందుకు కూడా ఇటు తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూనే మరోవైపు ఇటు కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉందన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో కవిత జాగృతి కార్యాలయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇప్పటివరకు కవిత నివాసంలోనే జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు సాగుతుండే. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె జాగృతి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు కూడా ఆమె నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించింది. కానీ ఇప్పుడు లేఖ విడుదలైన అనంతరం కూడా జాగృతి నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేయడం, మంచిర్యాలకు సంబంధించినటువంటి జాగృతి నేత వివాహానికి హాజరుగా అక్కడ కొంత సమావేశాలు ఏర్పాటు చేయడం, అంతర్గతంగా జాగృతి లీడర్స్తో వరుస సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం ప్రత్యేక రాష్ట్ర స్థాయి కార్యాలయాన్ని, ఎందుకంటే జాగృతికి సంబంధించినటువంటి విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తుంది.
మరి పొలిటికల్ వర్గాల్లో కూడా ఒక కవిత పార్టీ పెట్టబోతుందా, లేదంటే జాగృతినే బలోపేతం చేసి తన ఉనికిని చాటుకుంటుందా అన్న అంశాలు కూడా కొంత చర్చ జరుగుతున్న వేళ జాగృతి కార్యాలయం ఓపెనింగ్ అనేది ఇంకా ఆసక్తిగా మారిన పరిస్థితి. సో మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లో కవిత జాగృతి కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయబోతుంది. G+2 భవనం కవిత నివాసానికి పక్కనే ఉన్న ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా సమావేశాలకు, మొదటి అంతస్తులో కవితకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆఫీసు కార్యాలయం ఉండబోతుంది. సో ఈ ఆఫీస్లోనే కవిత తన జాగృతికి సంబంధించిన కార్యకలాపాలను పూర్తిగా నిర్వహించబోతుంది. వరుస సమావేశాలు జాగృతిని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యాలయంలో మరికొద్దిసేపట్లో పూజ అనంతరం కూడా ఆమె కొన్ని అంశాలపైన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కేసీఆర్కి సంబంధించినటువంటి కాళేశ్వరం నోటీసుల అంశంతో పాటుగా జాగృతి బలోపేతం, తాజాగా జరుగుతున్నటువంటి ఆమె కొన్ని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా ఎవరిని, ఎందుకంటే నిన్న మంచిర్యాల పర్యటనలో కూడా బీజేపీని భారీగా స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మరి ఈ రోజు సమావేశంలో ఎలాంటి అంశాలు వెలుకొస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, అయితే సాగర్ చూస్తున్నాం కదా, ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యాలయానికి సంబంధించి కొన్ని పోస్టర్స్ కూడా అక్కడ ఏదైతే ఆఫీస్ దగ్గర కూడా చూసాం కొన్ని. దాని తర్వాత బొకేలు కానీ షాలులు కానీ ఇలాంటివి మనం ఆడంబరం లేకుండా ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని అనుకుంటున్నామని చెప్పేసి రూల్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలా ఫ్లెక్సీలు వెలవటం అనేది ఒక రాజకీయంగా చూడొచ్చా దీన్ని? ఖచ్చితంగా సౌమ్య, ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే లేఖ విడుదలైనటువంటి పరిణామాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆమె జాగృతిని బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కొత్త పార్టీ పెడుతుందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఆమెకు పార్టీ పెట్టే ఉద్దేశం లేదు. బీఆర్ఎస్ పార్టీకి నేను అంటే పార్టీలోనే కొనసాగుతానని చిట్చాట్లో కొన్ని అంశాలు చెప్పింది. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఆమె చేపడుతున్న కార్యక్రమాలు మాత్రం జాగృతిని బలోపేతం దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్లో కొంత ఆమెకు సపోర్టింగ్గా లేదు, ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న అంశాలు కూడా ఆమె జైలు నుంచి విడుదలైనటువంటి పరిణామాలు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం, రాష్ట్ర స్థాయి కొత్త కమిటీని తాజాగా నియమించడం, అనంతరం కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా జాగృతి కొత్త కమిటీలను రూపొందించే దిశగా ఆమె ముందుకు వెళ్తుంది. మరి రాజకీయ వర్గాల్లో ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా కూడా కవిత నివాసం పరిసర ప్రాంతాల్లో కూడా వెలిసిన ఫ్లెక్సీలు కూడా కొంత ఆసక్తికరంగా, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆనవాళ్ళు లేకుండా కేవలం తండ్రికి కూతురికి సంబంధించిన ఆనవాళ్ళు. ఎందుకంటే కవిత కార్యాలయం లోపల కూడా మనం చూడొచ్చు, ఒక 4 ఫోటోలు మనకు దర్శనమిచ్చాయి. కవితతో పాటుగా కేసీఆర్, ఇటు మహాత్మా జ్యోతిబావు పులే, బీసీ నినాదం, బహుజన సామాజికకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆమె తాజాగా లేవతున్న నేపథ్యంలో మహాత్మా జ్యోతిబావు పులే ఫోటోతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్, ఈ 4 ఫోటోలు మాత్రం లోపల మనకు దర్శనమిచ్చాయి. ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు లోపల ఇంకా కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో కవిత జాగృతి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా ప్రారంభించబోతుంది. అనంతరం ఏం మాట్లాడుతున్నది కొంత పొలిటికల్ వర్గాల్లో కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రారంభోత్సవం అనంతరం కూడా కవిత మాట్లాడిన అనంతరం కూడా ఈ అంశాలు కూడా మనకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి, రైట్. అయితే నిన్న మనం చూసాం మంచిర్యాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పెద్దగా బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, దానికి దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు కూడా కొంతమంది రాలేదన్నట్లుగానే మనకి సమాచారం ఉంది. సో ప్రజెంట్ ఏదైతే ఇవాళ చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి దానికి సంబంధించి ఈ ఆఫీస్కి సంబంధించి ఎవరైనా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి కార్యకర్తలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సాగర్? ఎస్వామ్య, మనం చూడవచ్చు ఇప్పటికే కొంత హడావిడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. జాగృతికి సంబంధించినటువంటి నేతలైతే ఇప్పటికే కొద్దిసేపటికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జాగృతి నేతలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు, బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ మనకు కనిపించడం లేదు. మరి ప్రారంభోత్సవం చేస్తున్న వేళ ఎవరెవరు హాజరవుతారనేది కారణం కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలంతా కవిత నివాసం వద్దరికి అయితే ఇక్కడ జాగృతికి సంబంధించినటువంటి నేతలైతే కవిత నివాసం వద్దరికి ఇప్పటికే చేరుకున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఇది ప్రారంభోత్సవానికి అయితే దూరంగా ఉన్నట్లుగానే మనకు ప్రస్తుతం అర్థమవుతుంది. మరి జాగృతికి సంబంధించిన నేతలు ఎవరెవరు హాజరవుతారు, దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎవరు కీలక నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారనేది కొంత ఆసక్తిగా మారింది. మరికొద్ది సేపట్లో అయితే కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కూడా ఆమె మీడియాతో కొన్ని కీలక అంశాలు కూడా పంచుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్ అంటూ వెలిసినటువంటి ఫ్లెక్స్లపై కూడా కొన్ని కొటేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఒకవైపు తెలంగాణ జాగృతి కార్యాలయంకి సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు వివాదంగానే మారుతున్నాయి, రాజకీయంగా కూడా ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పొచ్చు.